తెలంగాణ జాగృతి అనేకమైన పోరాటాలు చేసింది. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు వచ్చినాయి. ఆ బిల్లులు కేంద్రంలో ఆగున్నాయి. కేంద్రం మీద కొట్లాడితే బీసీ బిల్లు వస్తుంది తప్పితే ప్రాణాలు తీసుకుంటే రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆలోచన ఎవరు చేయొద్దు. కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి పిడికిలెత్తి బీసీలు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడవనీయకుండా దిగ్బంధనం చేయడానికి పిడికిలెత్తి బీసీలు సిద్ధం కావాలి. బీసీలకు మద్దతు ఇచ్చే ఎస్సీలు సిద్ధం కావాలి, ఎస్టీలు సిద్ధం కావాలి, ఆడబిడ్డలు సిద్ధం కావాలి. అగ్రవర్ణాల్లో ఉండి ప్రజాస్వామ్యవాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధం అవ్వాలి. అప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్ వస్తుంది 42%. మరి ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. అన్నిటి మీద కూడా మాట్లాడుకుంటూ వెళ్తా. అన్ని జిల్లాలు తిరిగేది ఉన్నాయి. ఇంకా ఏ జిల్లాకు పోయినా కూడా నాకు ప్రధానంగా కనిపిస్తున్నది ఒకటి, మనకి ఇండ్లు కావాలి. మనకు 2500 రూపాయలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్నదో అది కావాలి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ తెల్లారితే 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు గుర్తు లేదు, దాని గురించి ఆలోచన లేదు. పెన్షన్ పెంచాలి. గ్యాస్ బండ ఇస్తున్నామని ఉట్టి గ్యాస్ కొట్టిండ్రు, ఎక్కడ కూడా చక్కగా వస్తలేదు. కరెంటు బిల్లు సబ్సిడీ అన్నారు, అది కూడా రాని పరిస్థితి ఉన్నది. మరి వాటి మీద కూడా పోరాటం చేయాలి, చేస్తూనే ఉంటాం. ఇక అదొకటి స్కూటీలకేడ గతుందిరా నాయన, ఇన్ని పనులు ఎగబెట్టిరు. ఇక ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికి కూడా స్కూటీలు ఇస్తామన్నారు, అవి అటే పోయినాయి. ఇక అన్నిటికన్నా ఘోరం ఏంటంటే రేవంత్ రెడ్డి నోరు సల్లగుండా ఎప్పుడైతే తులం బంగారం ఇస్తా అన్నాడో బంగారం ధర ఆకాశంలోకి పోయింది. ఆయన బంగారం ఇచ్చలేదు ఏం లేదు, కానీ బంగారం ధర ఆకాశంలోకి పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫ్రీ బస్ ఎందుకు మరి మనకు కావాలా? ఇల్లు కావాలి. ఒకటే మాట్లాడుతున్నాం, ఫ్రీ బస్సు కాదు, ఫీ రియంబర్స్మెంట్ కావాలి. పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టాలి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిర్రు పిల్లలకు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఉద్యోగాలు కావాలి. ఇండ్లు కట్టించి ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఒక ఇల్లు ఇస్తలేరు. అవి కావాలని కోరుతూ మరి అన్నిటి కోసం కూడా ఎట్లయితే బోనం ఎత్తినామో మనం, ఎట్లయితే బతుకమ్మ ఎత్తినామో అట్లనే పంతం పట్టాలి. సర్కార్ మీద లడాయి చేయాలి. డెఫినెట్ గా ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 2500 రూపాయలు కూడా వస్తాయి. వచ్చేదాకా కూడా జాగృతి పోరాటం చేస్తుందని మళ్ళొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. థ్యాంక్ యూ.